నన్ను క్వశ్చన్ అడగమంటారా? హ్మ్. రిజిస్టర్ ఆఫీస్లో వేరే పెళ్లి కొడుకుని చూసి అప్సెట్ అయ్యారు కదా? అవును అప్పుడు పెళ్లి కూతురు నేను కదని తెలియగానే రిలాక్స్ అయ్యారు, కరెక్టా? అవును అంటే నేను నచ్చాను మీకు, కరెక్టా? అవును చచ్చే ఆ మాట నేను అనలేదు. సరే, నేను మిమ్మల్ని సార్ అనుకుంటా పేరు పెట్టి పిలిస్తే కోపడతారా? పడను ఈ డ్రెస్ లో అందంగా స్మార్ట్ గా ఉన్నారంటే కోపడతారా? పడను ఒక్కోసారి హక్కుతో రారా పోరా అని పిలిస్తే కోపడతారా? పడను రేయ్, నిన్ను నేను ప్రేమిస్తున్నానంటే కోపడతావారా? పడనే. సార్ దోశ కాసేపట్లో వచ్చేస్తుంది, చట్నీ కావాలనా? నీ అబ్బరే సుబ్బిగా ఒకరినే వచ్చినప్పుడు నీళ్లు కావాలా అని ఎప్పుడైనా అడిగినావా? ఇప్పుడు వచ్చి చట్నీ వేసేదా సాంబార్ పోసేదా అని అడుగుతాను నీ అయ్యా. చూడరా, నేను పెట్టి కేసులో బొక్కలో వేసి మోకాలు చెప్పులు ఎరగొట్టేస్తా. పోయేసి సాంబార్ బకెట్ ఎత్తుకొచ్చి పక్కనే ఉంచాలా పో. తప్పకుండా వస్తారు. మధు థ్యాంక్ యూ. మీరు ఎక్కడ రాకుండా హ్యాండ్ ఇస్తారనని అప్పటి నుంచి భయపడుతూనే ఉన్నాను. పిలిచాక రాకుండా ఉంటాను చెప్పు. నా క్యారెక్టరే అంతండి. సడన్ గా అనుకుంటాను, కరెక్ట్ అని నా మనసు కనిపిస్తే చేసేస్తాను. ఈ పెళ్లి విషయం కూడా ఇవాళ పొద్దున్నే ఆలోచించాను. ఏదో రోజు జరిగి తీరాల్సింది కదా, ఈ రోజే జరగాలని ఆ దేవుడు నిర్ణయించాడేమో. సరే రండి వెళ్దాం, మా వాళ్ళని పరిచయం చేస్తాను. ఏ రమ్య, ఒక్క నిమిషం, వీళ్ళే నా ఫ్రెండ్స్. హాయ్. ఈయన నువ్వేం చెప్పక్కర్లేదు, మాకు అర్థమైపోయింది. నందాగారే కదా? కరెక్ట్. మీలాంటి స్ట్రిక్ట్ ఆఫీసర్స్ ని సినిమాలోనే చూడగలుగుతాం. మధు చెప్పినట్టు మీరు చాలా స్మార్ట్ గా ఉన్నారు సార్. హే, అటు చూడండి, కొత్త పెళ్లి కొడుకు వస్తున్నాడు. ఇతనే పెళ్లి కొడుకు. ఈయన ఎస్ఐ నంద. పెళ్లికి గెస్ట్ గా పిలిచాను. థ్యాంక్ యూ సార్. నా పెళ్లికి మీరు రావటం నిజంగా సంతోషంగా ఉంది. ఇతను నేను చిన్నప్పటి నుంచి హాయ్. చాలా మంచి ఫ్రెండ్స్. ఒక రోజు హఠాత్తుగా లవ్ చేస్తున్నానని చెప్పాడు. నాకు ఒకటే షాక్. కానీ ఒక్క మాట నిజమండి, వీడిని లవ్ చేయాలంటే ఏ అమ్మాయికైనా అదృష్టం ఉండాలి. హే, సర్లే, మాటలో పడి ఇక్కడే నిలబడితే ఎలా? ముహూర్తానికి టైం అవుతుంది కదా, ఏమంటారు సార్? అవునమ్మా. సరే ఓకే, ఇవ్వండి సార్. పద వెళ్దాం. ష్యూర్. రండి సార్. సార్, నా పక్కన నిలబడండి. పెళ్లి కూతురు తాలూకమ్మా ఇక్కడే నించోవాలి. ఏం సార్, కరెక్టేగా? ఇక పెళ్లి తంతు జరిపించచ్చా? ఒక ముఖ్యమైన వ్యక్తి రావాలి సార్. ఎవరైనా విఐపీ నామా? అవును సార్, పెళ్లి కూతురు రావాలి. పెళ్లి కూతురు రాకుండా ఇంతమంది ఎందుకు వచ్చారండి? సార్, దానికి మేకప్ పిచ్ ఎక్కువ. పక్కాగా మేకప్ వేసుకోకుండా నైట్ నిద్ర కూడా పోదు. ఇంకా మేకప్ పూర్తి కాల. ఏయ్, నువ్వు వెళ్ళి త్వరగా తీసుకురావే. అలాగే. అమ్మయ్యా, మ్యారేజ్ స్టార్ట్ చేద్దామా తల్లి? సార్ ఆగండి, ఏంటి చెప్పకుండా వెళ్ళిపోతున్నారు? ఇంకేం చేయమంటావు? నన్నెవరు డ్రాప్ చేస్తారు?